హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎకానమీలో భాగంగా ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి తెలుసుకుందాం. కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి టాపిక్ని చూసుకోవాలి. 7వ ఏడాది సింగపూర్ నుంచే భారత్కు అత్యధిక ఎఫ్డిఐ 2024 నుంచి 25లో $15 బిలియన్ రాక. భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డిఐ గమ్యస్థానంగా వరుసగా 7వ ఏడాది సింగపూర్ నిలిచింది. ఈ దేశం నుంచి భారత్కు 2024-25లో అత్యధికంగా $15 బిలియన్ ఎఫ్డిఐ వచ్చింది. 2023-24 వచ్చిన $11.7 బిలియన్ పోలిస్తే పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో భారత్కు విదేశీ పెట్టుబడులు 13% పెరిగి $50 బిలియన్ నమోదయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులు, రీఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్స్, ఇతర మూలధనం కలిపి మొత్తంగా భారత్లోకి వచ్చిన ఎఫ్డిఐ కూడా 14% పెరిగి $81.04 బిలియన్ చేరింది. ఇప్పుడు 2024లో భారత్ 10 అత్యధికంగా గమ్యస్థానాలు అంటే ఏవి? ఫస్ట్ 3 ప్లేసెస్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్, సెకండ్ మారిషస్, థర్డ్ అమెరికా. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ ఎఫ్డిఐ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సింగపూర్, సెకండ్ మారిషస్, థర్డ్ అమెరికా. ఈ 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ నుంచి ఎంత అంటే $15 బిలియన్ రాక. కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం కాబట్టి ఈ టాపిక్ని చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.